ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29 సేవా సంచలనం. తిరుగులేని వెండితెర కథానాయకుడిగా ఒక జీవితం, కోట్లాది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమై తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీకాయి నిలిచిన ప్రజానాయకుడిగా మరో జీవితం. ఒకే జన్మలో 2 పరిపూర్ణ జీవితాలను జీవించిన కారణ జన్ముడు, విశ్వవిఖ్యాతుడు కీర్తిశేషుల నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడు ఒక మాట అన్నాడు: సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ప్రతి సమాజ ప్రేమికుడికి ఆ మాటే మంత్రమయ్యింది. సమాజంలో ఆపన్నులను ఆదుకోవడం కోసం జీవితమంతా తపించిన అన్న ఎన్టీఆర్ అస్తమయం తర్వాత ఆ మహాశయుని ఆశయాలను కొనసాగించాలనుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలా 1997లో చంద్రబాబు గారి చేతుల మీదుగా ఆవిర్భవించింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆరోగ్య సంరక్షణ, విద్య, సాధికారత, జీవనోపాధి, విపత్తు నిర్వహణ, సాయం అనే 4 ప్రధాన రంగాల్లో సేవలు అందిస్తుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. సమాజంలో ప్రతి వ్యక్తి ఆరోగ్యంతో, ఆత్మవిశ్వాసంతో కూడిన జీవితాన్ని అందుకోవాలన్నది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అంతిమ లక్ష్యం. వైద్య శిబిరాల నిర్వహణ, రక్షిత తాగునీటి ప్లాంట్ల ఏర్పాటు, రక్త నిధి కేంద్రాల నిర్వహణ ద్వారా సమాజంలో బలహీన వర్గాల సంక్షేమానికి, ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా అందిస్తుంది. అలాగే అంధత్వ నివారణ కార్యక్రమాల్లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్లు ఇవ్వడమే కాకుండా అవసరమైన వారికి కాంట్రాక్ట్ సర్జరీలు కూడా చేయిస్తుంది. ప్రతి ఏటా ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఆ మహానుభావునికి నివాళిగా లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహిస్తుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. నిరుపేదలు, తలసేమియా బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా రక్తాన్ని అందిస్తూ ఇప్పటి వరకు 7 లక్షల మందికి పైగా అవసరార్థులకు రక్తాన్ని అందించి ఆపద వేళల్లో అండగా నిలిచింది. NABH అంటే నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్సే ఆమోదించబడి అత్యాధునిక వసతులు, సురక్షిత నిల్వ విధానాలు, ఉత్తమ నాణ్యతకు భరోసాతో దేశంలో అత్యుత్తమ బ్లడ్ సెంటర్ల గుర్తింపు పొందాయి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రక్త నిధి కేంద్రాలు. పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, అనాథ పిల్లలు, ప్రకృతి విపత్తులు మరియు తీవ్రవాద ఘటనలోని బాధితులు, ఇతరత్ర సమస్యల వల్ల చదువుకు దూరమవుతున్న పిల్లలకు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ద్వారా గత 2 దశాబ్దాలుగా ఉచిత విద్యను అందిస్తుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. ఎన్టీఆర్ మోడల్ స్కూల్లోనే కాకుండా ఇతర పాఠశాలలో చదువుతున్న పేద, అనాథ పిల్లల చదువులకు సాయం అందించి వారి ఆత్మ విశ్వాసం గల పౌరులుగా ఎదిగేందుకు కూడా సహకరిస్తుంది. బాలిక విద్యను ప్రోత్సహించడానికి 2016 నుండి ఎన్టీఆర్ జస్ట్ ద్వారా ప్రతి ఏటా 25 మంది ప్రతిభావంతమైన విద్యార్థినులను ఎంపిక చేసి వారికి స్కాలర్షిప్లను అందిస్తుంది. జాబ్ మేళాలు, వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను తరచూ నిర్వహించడం ద్వారా నిరుద్యోగ యువత ఆర్థికంగా నిలదొక్కునేలా, సాధికారతను సాధించేలా చేస్తుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. నీటి ద్వారా వచ్చే వ్యాధులు, అంటు వ్యాధులతో సతమవుతున్న గ్రామాల ప్రజలకు ఎన్టీఆర్ సుజల ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. ఇక విపత్తుల వేళ అందరికంటే ముందుగా బాధితులను చేరుకుని ఆదుకుంటుంది ఎన్టీఆర్ ట్రస్ట్. స్వచ్ఛంద కార్యకర్తలతో సామాగ్రిని, వస్త్రాలను, ఆహార పదార్థాలను విపత్తు ప్రభావ ప్రాంతాలను తరలించి బాధితులకు అందిస్తుంది. హుదుద్, ఫైలాన్ తుఫానుల నుంచి హైదరాబాద్, మహబూబ్ నగర్, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, కడప ప్రాంతాల్లో వచ్చిన వరదల వరకు, గోదావరి వరదల నుంచి ఇతర రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాల్లో సంభవించిన వరదల వరకు ఎక్కడ ఏ విపత్తు ఎదురైనా బాధితులకు అండగా నిలిచింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. కోవిడ్ మహమ్మారి దేశాన్ని కలవరపెడుతున్న సమయంలో మీతోనే మీకోసం పేరిట వాట్సాప్ వేదికగా 24/7 కరోనా సహాయ కేంద్రాన్ని ప్రారంభించింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. అమెరికాలోని తెలుగు వైద్యులను ఇందులో భాగస్వామ్యం చేయించి బాధితులకు ఆన్లైన్ వైద్యం అందించింది. 29 లక్షల విలువైన మందులను కరోనా బాధితులకు అందించింది. ప్రజలకు 2 లక్షల మాస్కులు పంపిణీ చేసింది. 25,000 కుటుంబాలకు నిత్యావసరాలు, కూరగాయలు, ఆహార పొట్లాలు అందించింది. ఈ సేవా కార్యక్రమాల వెనుక ఉన్న స్ఫూర్తి ప్రదాతలు నలుగురు. ఆ నలుగురు ఎవరో తెలుసా? మొదటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ట్రస్ట్ వ్యవస్థాపకులే కాదు, ట్రస్టుకు అన్ని వేళలా మార్గదర్శకులుగా ఉండి అవసరమైన సూచనలు ఇస్తున్నారు. నారా లోకేష్ గారు విదేశాల్లో చదువుకుని కొన్నాళ్లుగా ఉద్యోగం చేసి స్వదేశానికి వచ్చాక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టుకు ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు. ట్రస్ట్ లో హెల్త్ కేర్ విభాగాన్ని ప్రారంభించారు. బ్లడ్ బ్యాంకులు, హెల్త్ క్యాంపులు, మొబైల్ క్లినిక్లు అన్ని ఆయన ఆలోచనలే. ఇకపోతే నారా భువనేశ్వరి గారు ఒక చేత్తో హెరిటేజ్ వ్యాపార సంస్థను నడిపిస్తూనే మరో చేత్తో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బాధ్యతలను చేపట్టారు భువనేశ్వరి గారు. తక్కువగా మాట్లాడే భువనేశ్వరి గారు తాను చేపట్టిన ఏ పనిలో అయినా చేతల్లోనే తన మార్క్ వేస్తారు. కాబట్టే ఒకే రోజు ఒకే వేదికపై అటు సామాజిక సేవకు, ఇటు వ్యాపార దక్షతకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ MD హోదాలో ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డు అందుకున్న భువనేశ్వరి గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా
కార్యక్రమాలు చేపట్టి విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును కూడా అందుకున్నారు. ఆమె రూపొందించి అమలు చేసి సేవా కార్యక్రమాలు చూసిన వారు ఎంతో మానవతా దృక్పథం ఉంటే కానీ ఇలాంటి సేవ సాధ్యం కాదని అంటారు. ఇకపోతే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు అసలైన స్ఫూర్తి ప్రదాత ఎవరనుకుంటున్నారు? ఇంకెవరు? విరాళాలు ఇచ్చే దాతలే. తనకు సేవ చేయాలనే తపన ఉండి అంకిత భావంతో పనిచేసే సిబ్బంది ఉండి స్వచ్ఛందంగా సేవ చేసే కార్యకర్తలు ఉన్నప్పటికీ విరాళాలు ఇచ్చే దాతలు లేకుంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని కార్యక్రమాలు చేయగలిగేది కాదని భువనేశ్వరి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. దాతలు కూడా తమ విరాళాలను ఎన్టీఆర్ ట్రస్ట్కే ఇచ్చేందుకు ఎందుకు మొగ్గు చూపుతారంటే ట్రస్ట్ నిర్వాహకుల మీద, ట్రస్ట్ కార్యకలాపాల మీద పారదర్శకత, వారికి ఉన్న నమ్మకం, తమ విరాళాలు సరైన చోట సరైన ప్రయోజనాలు ఉపయోగించబడతాయని తృప్తి, నమ్మకం వారికి అందిస్తుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. అటువంటి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తన 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ట్రస్ట్ నిర్వాహకులకు, ఉద్యోగులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు అభినందనలు.